कालिका माता की जय, गणेश महाराज की जय, गंगा माता की जय, गौ माता की जय। ఈరోజు ఒక పవిత్రమైన దినంగా ఒక పవిత్రమైన ఘట్టం వనస్థలిపురంలో ఉన్నటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు మన సమస్త ఎల్బీ నగర్ వాసులలో ఉన్నటువంటి మార్వాడి సమాజ్ దాంట్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అంటే 36 జాతుల వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఒక తాటి మీదకి వచ్చి నిలబడ్డటువంటి పవిత్రమైనటువంటి కార్యం అమ్మవారి గుడి ప్రాంగణంలో రేణుకా మా గౌశాలలో ఇది ఉద్భవించింది. చాలా మంచిగా అనిపించింది. దీన్ని కలపడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజస్థానీ మార్వాడి సమాజ్ అందరూ కూడా గత 15 రోజులుగా 6 నిమిషాలు కష్టపడి వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అందరం మనం హిందూ బంధువులం, హైందవ సోదరులం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటక్ నుండి కటక్ వరకు అంతా ఒకటే, మనమంతా భారతీయులం, హైందవులం, హిందూ సింహాలం అనేటువంటి ఒక స్వాభిమానం ఇలా చాటినటువంటి ఒక శుభదినంగా భావిస్తున్నా. ఆ అదృష్టం ఈ దేవాలయానికి దక్కిందని, అది కూడా నేను ఉండంగా మాతో పాటు వీళ్ళంతా మమేకమై కుటుంబ సమేతంగా ఈరోజు ఈ రేణుకామా గోశాల లోపల గోమాత పూజ చేసి కుటుంబ సమేతంగా పూజలు గిన చేసి తర్వాత అందరూ కూడా సామూహిక ఈ భోజనం అంటే మనం సహపంక్తి భోజనం అంటాము, అటువంటి భోజనం అందరం కలిసి తినడం ఈరోజు మధ్యాహ్నం చేయడం అనేటువంటిది ఒక మరుపురాని ఘట్టం. ఇటువంటి మంచి ఘట్టం ఆవిష్కరించినందుకు ఈ వనస్థలిపురంలో ఉన్నటువంటిది ఇది యావత్ దేశానికే ఒక మంచి మెసేజ్ పోతుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి మార్వాడి సమాజ్తో పాటు మిగతా అందరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి వ్యవస్థ వనస్థలిపురం ఉంది. ఇలా ఆంధ్ర, తెలంగాణ, కోస్తా, రాయలసీమ అని ఏ విధంగా అయితే తెలుగు జిల్లాలన్నీ మమేకమై తెలుగు అని అనుకుంటామో అట్లనే భారతీయత ఉట్టిపడే విధంగా ఈరోజు ఇక్కడ జరిగింది. ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మనకు తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా అందరూ కలిసి ఒక దగ్గర హిందూ సమాజాన్ని ఒక ప్రతిబింబించే విధంగా ఈరోజు ఇక్కడ ఇది చేయడం జరిగింది. భోజనం చేసిండ్రు. ఇక్కడ వాళ్ళు తలపెట్టినటువంటి పవిత్రమైన కార్యం ఏంటంటే ఈ గోశాలను ఒక ఎగ్జాంపులరీ గోశాలగా భాగ్యనగరం లోపల ఇదొక ఎగ్జాంపుల్గా నిలబెట్టే గోశాలలా నిలబెడతామనేటువంటి ప్రతినబూనినటువంటిది. ఇది మొత్తం యావత్ హిందూ దేశం లోపల అందరికీ స్ఫూర్తిదాయకంగా నేను దీన్ని భావిస్తున్నా. ఇవాళ గోమాతను పూజ చేయాలనేటువంటి విషయము మామూలుగా ఇంతకుముందు కేవలం ఒక పశువుగా చూసేది, లేకపోతే పాడి పశువుగా చూసేది, కానీ అదొక తల్లిగా, ఒక దేవతగా, అమ్మవారుగా ఇవాళ చూస్తున్నటువంటిది ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తున్నాయి. హైందవ జాతి మేలుకుంది. హైందవుడు ఈరోజు తన హైందవత్వాన్ని అన్నిటి లోపల ప్రతిబింబించే విధంగా రాజ్యపాలన కూడా ఆ విధంగా జరుగుతుంది. హిందూ మళ్ళొక్కసారి ప్రపంచ దేశాలకు ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా పంచే విధంగా, తెలియజేసే విధంగా స్వర్ణ భారత్ రోజులు మళ్ళొకసారి తిరగరాస్తున్నారు అనేటువంటిది చూస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఈ రాజర్షులను మనం చూస్తూ ఉన్నాం. రాజు అదే ఋషి, దాని లోపల రాజర్షులను చూస్తున్నాం. ఈ విధమైనటువంటిది మంచిదని అంత సమాజం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, వాళ్ళు ప్రాంత, భాష, భేషజాలు లేకుండా ఈరోజు ఆ స్వాభిమానంతో హైందవాన్ని చాటుతున్నారు. ఇది ప్రపంచ దేశాలు కూడా హిందూ దేశం యొక్క, భారతదేశం యొక్క ఈ సంస్కృతి సాంప్రదాయాలను స్టడీ చేసి అనేక విధాలుగా ఆఫ్రికన్ దేశాలల్లో కానీ, యూరోప్లో కానీ, యుఎస్లో కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్లో కానీ ఎక్కడ మీరు చూసినా కూడా హిందువుల లోపల కన్వర్ట్ అవుతున్నటువంటిది మనం చూసినాము. ఈ బ్రిటిష్ వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్, లేకపోతే ఇంకా ఇస్లామిక్ కంట్రీస్ అనేటువంటిది కూడా వదిలేసి భారతదేశం సుశాంతిగా ఎందుకుంటుంది, కుటుంబ జీవితం ఇక్కడ ఎందుకు విరాసిల్లుతుంది, వేరే దేశాలల్లో ఎందుకు అశాంతి ఉంది, వేరే దేశాలలో తల్లిదండ్రుల పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల ఎందుకు విశ్వాసం తగ్గింది, అయినటువంటి వాళ్ళు అతి కొద్ది తనలో పరాయోళ్ళు అయిపోతున్నారు. కానీ భారతదేశంలో ఇట్లా జరగకపోవడానికి కారణం ఏంది అన్నప్పుడు ఈ సనాతన ధర్మాన్ని ఫాలో చేసుకుంటా ఈ ఋషులు, మహానుభావులు, అవతార పురుషులు, దశావతారాలు ఇవన్నీ కూడా విరాలిస్తున్నాయి. వేరే మతాలకన్నిటి కూడా 500 సంవత్సరాలు, 700 సంవత్సరాలు అనేటువంటి చరిత్ర ఉంది. ఇది సనాతనము,
తొవ్వినా కొద్దీ దొరుకుతున్నటువంటి అమృతమైనటువంటి సంస్కృతి వెలికిపుచ్చుకొని ఇలా ప్రపంచ దేశాలకు అందిస్తున్నటువంటి ఈ ఘనత ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి మహానుభావులు, ఋషులు, పండితులు ఇస్తున్నటువంటి అందులో భాగంగానే, ఆ చైతన్యంలో భాగంగానే మనం ఇలా అయోధ్య రామాలయం కట్టుకోగలుగుతున్నాము. కాశీ విశ్వనాథుని ఏ పరం వైభవ స్థితి లోపల ఇవాళ మనం దేదీప్యమానంగా చూస్తున్నాము. మధ్యప్రదేశ్లో ఉజ్జయిని దేవాలయాన్ని మనం డెవలప్ అయిన చూస్తున్నాము. అటు అయ్యప్ప దేవాలయాలను చూస్తున్నాము. అక్కడ చూస్తే అమర్నాథ్ లోపల విశ్వనాథుడు కొలువుదీరినటువంటిది చూస్తున్నాము. జమ్ములో చూస్తున్నాము, సోమనాథ్ చూస్తున్నాము. అంతటా ఆ చైతన్యం ప్రతి హిందువు లోపల ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఇలా హిందువు నిద్రలేచి గర్జిస్తున్నటువంటిది ఉన్నది. మరొక్కసారి ప్రపంచ దేశాలందరికీ కూడా జగద్గురు నిలిచేటువంటి రోజులు ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నటువంటి భారతదేశం యొక్క నాయకత్వం ఈరోజు ప్రపంచానికి మార్గదర్శనం చేసే రోజు పయనిస్తుంది. అంటే దానికి కారణం మన సనాతన ధర్మము, ఇక్కడ ఉన్నటువంటి విలువలు. ఇక్కడ ప్రతి మానవుడు, ప్రతి మనిషి తల్లి పట్ల, తండ్రి పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల, ప్రజా పట్ల ఏ విధంగా ఉండాలో రామాయణం గురించి కానీ, భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ, ఆ ఘట్టాలను కానీ, ధర్మం ఏంటిది, అధర్మం ఏంటిది, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఈ 4 యుగాల యొక్క సారాంశాన్ని ఇలా పిండి క్రోడీకరించే భారతదేశం గురుస్థానానికి చేరుకోబోతుందనే దాని లోపల అతిశయోక్తి లేదు. ఇది చెప్పడానికి గర్విస్తున్నా. మనము గౌమాత అని అంటున్నాము. 3 కోటి దేవతలు విలాసిల్లుతున్నటువంటి, నివసిస్తున్నటువంటి, మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి దేవత ఈ గౌమాత. వీమెను పూజ చేసుకొని ఆ పంచగవ్యాలన్నింటినీ మనము ఆరాధిస్తూ ఆస్వాదిస్తుంటే ప్రపంచమే మారిపోతుంది అనేటువంటి అతిశక్తి లేదు. ఈ శాంతి కార్యక్రమం లోపల ఈ భారతదేశం ఇచ్చినటువంటి శాంతి ఏ విధంగా ఉందో పరాక్రమం కూడా అదే విధంగా విరాజిల్లుతుంది. గౌమాత పాలు తాగినందుకే ఈ సంస్కృతి సాంప్రదాయాలు అబ్బి ఒక రాజర్షిలాగా ప్రతి యువకుడు మారే విధంగా, ప్రతి నాగరికుడు ఒక మంచి నాయకునిగా ఎదిగేటువంటి ఈ విలువలన్నింటినీ కూడా ఈ గౌమాత నుండి ప్రసాదిస్తున్నటువంటి ఈ సుగుణాలు, ఆశీర్వాదాలు మనకు దక్కుతాయి అనే దాని లోపల ఇవాళ ఆడ, మగ, పిల్ల, ముసలి అనేటువంటి తేడా లేకుండా ఇవాళ పూజిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రేణుకా గోశాల ఆవిర్భవించి దాన్ని ఉత్థానానికి తీసుకొని దాన్ని ఇంకా పెద్ద ఎత్తున మంచి శ్రేష్టమైనటువంటి గోమాతలను పూజ్యాలని వాళ్ళ లోపల కలిగినటువంటి ఆ ఆలోచనకు సాకారం ఈరోజు పర్వదినం. దీనికి అన్నిటికీ కూడా ఈ మార్వాడి సమాజం నుండి ఉన్నటువంటి ఛత్తీసీ వర్గం అందరూ కూడా అన్ని కులాలలో, అన్ని శాఖలలోకించి ఇవాళ ఏకమైనరు అని అంటే అది మామూలు విషయం కాదు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఇలా మీ ద్వారా ఇది భాగ్యనగరంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా ఎక్కడోళ్ళు అక్కడ చేసినట్టయితే మనకు మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది అనేటువంటి ఆకాంక్షించు సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతా की जय, गौ माता की जय, गंगा माता की जय, जय श्री राम। आज रेणुका माता मंदिर के पास रेणुका गौशाला में बहुत बढ़िया प्रोग्राम हुआ। यहाँ पर श्रीनिवास रेड्डी साहब के चेयरमैनशिप में उनके साथ हमारे सारे मड़वारी बंधु यहाँ उपस्थित हैं। हम तो इस गौशाला में 7-8 साल से कंटिन्यू आ रहे हैं। यहाँ पर गौ सेवा कर रहे हैं। गौ सेवा एक ऐसा सेवा है जो गौ सेवा किया उत्तर गया समझिए। ये भगवान कृष्ण भी गायों के पीछे रहते थे। भगवान कृष्ण गायों को चराते थे। और हमारा जो हिंदू समाज है, मैं जब से हैदराबाद में आया हूँ मड़वारी बंधुओं से जुड़ा हूँ। मैं मुझे बहुत गायों की सेवा करने में अच्छा लगता है। बेगम बाज़ार में था, वहाँ भी 2-3 गौशाला हैं, वहाँ भी हम लोग गौ सेवा करते थे। रेणुका गौशाला में भी हम कंटिन्यू आ रहे हैं। जहाँ भी जाते हैं गौ सेवा करते हैं। तो हम यहाँ लोगों से, जो यहाँ लोकल कम्युनिटी के लोग हैं, उनसे भी अपील करूँगा कि ये गौशाला में से जुड़िए और गौ माता की सेवा कीजिए। ये गौशाला को डेवलपमेंट करना है। हमारे मड़वारी बंधु इसमें अग्रसर हैं भी हैं, ये सब इसमें तत्पर हैं। और मुझे बहुत प्राउड फील हो रहा है कि ये धार्मिक आयोजन जो कर रहे हैं, आज यहाँ पर प्रसाद का भी आयोजन किया गया। आगे आने वाले समय में हर एक अमावस के दिन प्रसाद का आयोजन होगा। यहाँ पे जितने भी यहाँ लोग हैं वहाँ इस प्रोग्राम में उपस्थित हों और जो जिनका सहयोग हो सके। यहाँ पर कोई जोर जबरदस्ती नहीं है, किसी को प्रेशराइज नहीं है। गौ माता की सेवा जो भी करना चाहते हैं, मैं सभी से अपील करूँगा कि आप इस प्रोग्राम में जुड़िए, अन्न सेवा कीजिए, गौ सेवा कीजिए, गौशाला में सहयोग कीजिए। सभी को
आपको आह्वान कर रहे हैं। मैं समझता हूँ ये इस एरिया में बरसलीपुरम में कहीं भी गौशाला नहीं है, तो हम लोग सब मिलकर के इस गौशाला को आगे हम डेवलप करेंगे और गौ माता की सेवा करेंगे। गौ माता सेवा करना बहुत ही हमारे हिंदू धर्म में बहुत पवित्र माना गया है। 36 करोड़ देवी देवता इनके अंदर में हैं और हमारे जो समाज है, हिंदू समाज है, हमारा जो संस्कृति है, हमारा गौ सेवा करने के लिए ही भगवान हम लोग को जन्म दिए मनुष्य घर में कि किसी न किसी तरह से वो उपकार करो, चाहे जीव जंतु हो या मानव सेवा हो। इस तरह से हम लोग सब मिल करके काम करेंगे तो आगे हमारे लिए बहुत अच्छा चीज़ होगा। और मैं हरि सिंह जी को, हमारे चेयरमैन साहब रेड्डी साहब को भी धन्यवाद देता हूं कि हम आज इस शुभ अवसर पर पहुंचे, गौ सेवा करने के लिए इनसे मुलाकात हुई और आगे का इनका प्रोग्राम जो हमने सुना उसमें हम भी शामिल हैं और आगे भी हम इसमें रहेंगे। हमारा जितना भी लोग लीडर लोग हैं उनसे भी अपील करूँगा कि गौ माता को बचाइए, गौ माता को रक्षा कीजिए ताकि हमारा धर्म जो है वो बचा रहे। और इसमें किसी पॉलिटिक्स का, किसी पार्टी विशेष का नहीं है, ये हमारे पूरी समाज का है, हमारा पूरा संस्कृति का है, हमारा पूरा धर्म का है, हमारा हिंदू समाज का है। इसलिए सभी से अपील करूंगा कि गौ माता को रक्षा करने के लिए सब लोग आगे आएँ और गौ माता को सेवा करें। किसी तरह का जो है ना इसमें लाभ ही होने वाला है, किसी का नुकसान नहीं है और ज़्यादा कोई खर्चा नहीं है। इसलिए हमारे जितने पॉलिटिकल लोग हैं, जितने भी आम जनता है, वो सबसे अपील करूंगा कि गौ सेवा के साथ जुड़ जाएँ। और यहाँ जो हमारे भाई बंधु हैं आजू बाजू के जितने भी हैं बरसलीपुरम में और इस क्षेत्र के जो लोग हैं, गौशाला के माता के मंदिर के पास जितने भी लोग हैं वो सब लोग आगे आएँ और हर एक अमावस के दिन हम लोग यहाँ मिलेंगे और वे प्रसाद का वातावरण होगा और गौ सेवा करेंगे और आगे इसी गौशाला को डेवलपमेंट करेंगे। जय हिंद, जय भारत, जय गौ माता। जय श्री राम, जय गौ माता। सबसे पहले तो मैं हमारे चेयरमैन साहब श्रीनिवास रेड्डी साहब का स्वागत करता हूँ कि उन्होंने हमारे को इस गौशाला से जुड़ने का एक बहुत बढ़िया मौका दिया और एक प्रोग्राम बनाया उन्होंने किया कि मारवाड़ी समाज जो है इस समाज से कैसे जुड़ सकता है, हमारे लोकल समाज से कैसे जुड़ सकता है। एक रूपरेखा तैयार करके एक प्रोग्राम बनाया। उस प्रोग्राम के तहत हमारा फर्स्ट अमावस्या का ये प्रोग्राम हुआ। शायद ये हमारे को जितनी होप नहीं थी, उस होप से भी इस माता की और सब इस मानव समाज के असीम आशीर्वाद से इतना बढ़िया प्रोग्राम हुआ, आनंद आ गया। और आनंद के साथ साथ में हमारे इतने बड़े बड़े लोग आए जिनके सानिध्य में हमारे को इस गौशाला को डेवलप करने का रूपरेखा भी बनाई और रूपरेखा के अनुसार हम इस गौशाला को डेवलप करेंगे। और मैं सबसे निवेदन करता हूँ जो भी इस गौशाला से जुड़ना चाहे तन मन धन से मोस्ट वेलकम है और अपना सुझाव भी दे सकते हैं, अपना सहयोग भी दे सकते हैं। जय गौ माता, जय श्री राम, जय